మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13 నుండి. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. బాప్తిసం పొందితే రక్షణ కదా. ప్రభుని యేసునందు విశ్వాసం చొప్పున నీవు నింటి వారును నమ్మి బాప్తిసం పొందితే అంతవరకు సహించిన వాడే, ప్రభువును మండు ప్రార్థన చేయవాడే. ఇది మరి ఆయనను విశ్వాస ప్రేమలందు నిలకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏంటా రక్షణ? కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకొని పైన ఏం చెప్పాడు? మొదట ఆదాము కాదు చేయబడ్డాడు, కానీ మొదట పడిపోయింది అవ్వే. ఆదాము మొదట పడిపోలేదు, పాపం అవ్వ ద్వారా ప్రవేశించింది. ఇంత పెద్ద సిద్ధాంతం కాకుండా సింపుల్గా చెప్పేస్తే ఈ కష్టాలు బాధలు సమస్యలంటికి ఆమె మూలం. ఆధారణ వచ్చిన తిప్పలో శుభ్రంగా ఉండేది, ఎవరం అంతా హాయిగా ఉండేది. ఇదో ఆ అమ్మ చేసింది. ఎవడు అన్నా అనకపోయినా, ఎవడు ఒప్పుకోకపోయినా ఆ రోజు నుంచి భూమి మీద వినబడుతున్న ముచ్చటదే. ఆమె పత్రమైపోయింది, ఆమె పడిపోయింది, ఆమె మోసపోయింది, ఆమె వలనే, ఆమె ద్వారానే ఈ నష్టమంతా, ఈ మహిమను కోల్పోవటం, తోటలోంచి బయటకు వచ్చేయటం, గచ్చ పొదలు, ఇవన్నీ ఆమె తూర్పార పట్టేస్తుంది మానవ జాతి. ఈ నింద నుండి, ఈ అవమానము నుండి ఆమెకు అసలు రక్షణ. కానీ శిశు ప్రసూతి ద్వారా రక్షణ అంటే ఆమెకు శిశువు జన్మిస్తే, ఆమెకు సంతాన ప్రాప్తి కలిగితే ఆమెకి ఈ విషయమై విమోచన. అంటే మరి అవ్వమ్మ కూడా పుట్టారు కదా, అవునే వదులుతలేదు కదా. మొదట పడిపోయిన అవ్వకు కూడా పిల్లలు పుట్టారు కదండి, మరి అవును వదులుతలేదు కదా. అసలు నువ్వు కదా మా పేనకి ఇలాగనే అంటున్నారు కదా. అంటే ఏదో ఒక శిశువు వల్ల అవ్వదన్నమాట. స్త్రీ జాతి నిందించబడుతోంది, స్త్రీ జాతి అవమానించబడుతోంది. అష్ట దరిద్రాలకి, పంచ మహాపాతకాలకి నువ్వే కదా మూలం. నీ వల్లే శ్రమ, నీ వల్లే పతనం, నీ వల్లే నాశనం. అసలు నువ్వు అన్ని ఏళ్ళు ఇటే 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 చూపిస్తున్నాయి. యేసు ప్రభు పురుష ప్రమేయమే లేకుండా, పురుషుని అవసరమే లేకుండా స్త్రీ సంతానంగా వచ్చేసి యేసు రక్తం ఏం చేయ. ఇప్పుడు సీనట్టు మారిపోయింది. అమ్మా నీ వల్లే మాకు దేవుడు దొరికాడమ్మా, నీ వల్లే ప్రభు వచ్చాడమ్మా, నీ వల్లే మాకు రక్షకుడు వచ్చాడమ్మా, నువ్వు ధన్యురాలు అమ్మా, స్త్రీల్లో ఆశ్చర్యించబడినవా అమ్మా, స్తోత్రం అమ్మా, హల్లెలూయా. మొత్తం సీనట్టు మారిపోయింది. మాట్లాడతలేదు మీరు. యేసు ఎంట్రీ ఇస్తే అలా ఉంటుంది. స్తోత్రం అంటలేదు మీరు. యేసు ప్రభు ఎంట్రీ ఇస్తే అట్టు ఉంటుందండి మ్యాటరు. లేకపోతే ఆ నింద ఎప్పటికీ తొలగించబడే అవకాశం. అష్ట దరిద్రాలు, పంచ మహాపాతకాలు, ఈ శ్రమ, ఈ ముండ్లు, ఈ తిప్పలు, ఈ కష్టం నీ వలనే మొదట నువ్వు అని చెప్పేసి ఓ కలబడిపోతుంది మానవ ప్రపంచం. ఒక్కసారిగా యేసు ప్రభు లోకంలోకి రావాలనుకుంటే ఆయన ఏ రకంగా రావచ్చు. ఆయన సృష్టికర్త, ఆయనకి మార్గాలు కరువా? లేదు లేదు లేదు. నేను రక్త మాంసములు పాలువాడే స్త్రీ సంతానంగా వస్తాను. పురుష ప్రమేమి లేకుండా, పురుషుని బీజము లేకుండా అనాదిగా నివసిస్తున్న సకలమును సృష్టించిన వాక్యమే శరీరధారిగా విత్తనముగా మారి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కడుపులోకి జ్వరబడి ఈ లోకంలోకి అడుగుపెట్టి ఏకంగా ఆమె మీద పాటలు వేసారు భక్తులు, అమ్మా అమ్మా అని. బైబిల్ అంతవరకు మనకు లైసెన్స్ ఇచ్చింది. ఆమె ధన్యురాలు, ఆమె ఆశీర్వదింపబడిన వ్యక్తి, ఆమె గౌరవింపబడవలసిన వ్యక్తి, సందేహమే లేదు. అంతే. దేవునికి స్తోత్రం. ఇంకేమి ఎక్స్ట్రా లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్త్రీ ద్వారా, స్త్రీ సంతానంగా యేసు భూమి మీద అడుగు పెట్టుట ద్వారా
ఆ నింద నుండి, అవమానం నుండి స్త్రీ జాతికి విముక్తి లభించి కొత్తగా ఘనత ఆపాదించబడటం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇందు మూలముగా తెలుచిన ఫలితార్థం ఏమనగా, అంతకుముందు వరకు నిందే అవమానమే తృణీకారమే. నిందే భరిస్తూ వచ్చేవారు అందరూ, తృణీకరిస్తూ ఉండేవారు అందరూ, నిందలు మోపుతూ నీ వలనే మాకి కర్మ అంటూ హేళన చేస్తూ బాధిస్తూ ఉండేవారు. యేసు ఎంట్రీ ఇవ్వటం ద్వారా అంతా మారిపోయింది. నువ్వే ధన్యురాలువు, నువ్వే ఆశ్రయించబడిన దానివి, నీ వల్లనే ఇంత క్షేమం, నీ వల్లనే మాకెంతంతో, అంతా నీ వల్ల. ఇది మొదలెట్టారు ఇప్పుడు. చెప్పండి, మన మూల మాట ఏంటి? ఆయన అడుగు పెడితే, ఆయన ఎంట్రీ ఇస్తే అంతా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకా 100 రకాలు చదివించే ఉద్దేశం లేదు నాకు. యోహాను 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేరులో 38 సంవత్సరాలుగా పడుండేసులో వాడిని చూసి, వాడు అప్పటికి బహుకాలముగా పడి ఉన్నాడని యేసు ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి, నువ్వు లేచి నీ పొరపెచ్చుకున్నాడు అని మాట చెప్పాడు. వాడు ఏమంటాడు? ప్రభువా, దూత రావలెను, నీళ్లు కదిలించబడవలను, మొట్టమొదటిసారిగా దిగవలెను, 1 సెకండ్ లేట్ అయినా ఈ విధంగానే బతకవలెను. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పాస్ట్ 38 years, మై డియర్ జీసస్. యేసు ఏమన్నాడు? దూతత్వం, నీళ్లు కదిలింతాం, ఫస్ట్ దిగుతాం, అన్నీ నేను రాకముందర నేను వచ్చాను కదా, మొత్తం క్యాన్సిల్, నువ్వు లేచి వెళ్ళిపోన్నాడు. అంటే యాక్చువల్లీ జీసస్, దెర్ ఈస్ ఎ ప్రాసెస్, యు నో, ఐ నో. నువ్వు బయలుదేరు. సిస్టమ్ మార్చేసాడు సార్. దూత రావడం, నీళ్లు కదిలించడం, ఇవన్నీ ఫస్ట్ దిగటం, ఎంత అబద్ధమా? అంతవరకు అమల్లో ఉన్న ప్రాసెస్ అది, అడ్డుకోలు విధానమేం కాదు, ఉన్న సిస్టమే అది. మరి వచ్చినోడు ఎవరు? సిస్టమ్ మార్చేసేవాడు. యాక్చువల్గా అలా జరగకూడదు, కానీ ఇప్పుడు నుంచి అలాగే జరగదు. వెళ్ళు, అయిపోయింది కూటం. యాక్చువల్గా యోధాగోతలు యాజకులు అవ్వకూడదు, అవుతారు. వెళ్ళు. స్తోత్రం. స్త్రీ జాతికి పెద్ద విజయం లేదు. శిశు ప్రసిద్ధ ద్వారా ఆమెకు విమోచన అయిపోయింది, వెళ్ళిపో. హల్లెలూయా. యాక్చువల్గా మరి దూత రావాలి, ఇంక అక్కర్లేదు, నేను వచ్చాను కదా. నీవు బాగుపడటానికి, కుటుంబం పైకి రావడానికి, పిల్లలు వృద్ధిలోకి రావడానికి, సాక్షి బిడ్డలుగా బతకడానికి సాధారణంగా ఏమేం జరగాలి? ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. దూత రావాలి, నీళ్ళు కదలాలి, మొదలు దిగాలి. ఈ పెద్ద చాంతాడంత ప్రాసెస్ అంతా క్యాన్సిల్, ఒక్క మాటతో మార్చేస్తాడు. ఇదంతా సెటిల్ అవ్వాలంటే, ఫ్యామిలీ సెట్ అవ్వాలంటే బోల్డ్ అండి, చాలా మతలబులు ఉన్నాయండి, చాలా. ఇవన్నీ అంతా ఒక పట్ట మీరు చెప్పినంత కాదండి బాబు, చాలా తలక నొప్పులు ఉన్నాయండి బాబు. అక్కర్లేదు, మొత్తం మార్చేస్తాడు. ఇవన్నీ నేను రాకబోదు, నేను వచ్చాక ప్రాసెస్ అని చెప్తానంటే ఏమక్కర్లేదులే, వెళ్ళిపో నువ్వు. ప్రభు, మరి నాకు దూత రాకపోయినా, నీళ్లు కదలకపోయినా, మొదట దిగలేకపోయినా స్వస్థత వచ్చుద్ది, వచ్చేసింది, వెళ్ళిపో. ఇంకా బోనస్ చెప్పనా? దూత వస్తే, నీళ్లు కదిలిస్తే, మొదట దిగితే కూడా రోగమే పోయిద్ది, పాపం పోదు. ఇప్పుడు పాపం కూడా పోతుంది, వెళ్ళిపోతున్నాడు. బోనస్ ఇంకా ఎక్స్ట్రా నీకు. చెప్పండి, మన అంశం ఏంటి? యేసు ప్రభు వస్తే. మీరు సరిగ్గా అంటలేదు గట్టిగా. ధైర్యంగా ఉండండి, ఒప్పుకోండి ఆ మాటని. ప్రతి స్తోత్ర ప్రార్థనలో పొద్దున్నేసి చెప్పండి, నా బ్రతుకులోకి, నా గృహంలోనికి, కుటుంబంలోనికి యేసు వచ్చాడు కనుక అంతా మారిపోద్ది. పొద్దున్నేసి ఆ మాట చెప్పి దర్జాగా సింహంలో బయటికి రా ఇంట్లోంచి. అలాగ ధ్యానంగా బయటికి వేస్తూ రక్త విజయం. సింహం పిల్లలు అయ్యగారు పాడారుగా, ఎవరు? బెర్చ్మన్ గారు. వస్తు పడిన దేవుని వెదకిన్న కొదవలేదు, కొదవలేదు. అప్పుడే యేసు రక్త విజయం. హల్లెలూయా. తాళం పడాలి, ఎక్కడ వెనకబడిపోకూడదు. యేసు రక్త విజయం. హల్లెలూయా. అదే అధ్యాయంలో వీడు పరిపెత్తికి వెళ్ళిపోతున్నాడు. ఎవడో బాగుపడ్డవాడు. ఇది శనివారం, నీ పరుపు ఎత్తుకొని తగదా.
దేని ప్రకారం? మనము యూతులము, ఇది ధర్మశాస్త్ర ప్రకారమా? నీ యువత మతం నీ ధర్మశాస్త్రం బాగు చేసిందా? అతివా. మరి ఎవరు నేను బాగు చేశారు? ఆయన పేరు కూడా తెలు దీనికి. చేతిలో విజిటింగ్ కార్డు ఇవ్వలేదు కదా, అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు కదా, వెళ్ళిపోయాడు. స్వస్థపరిచాడు, వెళ్ళిపోయాడు. మనోళ్ళు అయితే మామూలుగా వెళ్తాను, ఎంటాడరు ఫోన్లు చేసి. ఆ దినము నా మీటింగ్లో ప్రార్థన చేస్తే మీ తలనొప్పి తగ్గింది కదా. తగ్గింది, నువ్వు రోజు ఫోన్ చేస్తుంటే మళ్ళీ వచ్చేసింది తలనొప్పి. ఆ రోజు తగ్గిన మాట నిజమే, అంతకని ఎక్కువ వచ్చేస్తా నీ ఫోన్లు మండిపోయి ఏడతాడు. లేదు ఆ దినం మీరు ప్రామిస్ చేశారు 1000 రూపాయలు ఇస్తామని, నా దగ్గర డబ్బులు లేవు, 100 రూపాయలు ఇవ్వండి, ప్రతి నెల 100 రూపాయలు వచ్చి ఆఫర్ కూడా ఉంది మన దగ్గర అంటాడు వీడు. వెళ్ళిపోయాడు ఆయన బాగు చేసి. ఎవడన్ని బాగు చేశాడు అంటే, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి బాబు, వచ్చాడండి. నీ పర్లేదు వెళ్ళిపోరు అన్నాడు. మరి ఇంకా ఆయన మాట తప్ప ఇంకెవరి మాట విన్నాను బాబు. ఎవరు ఆయన? ఏమో నాకు తెలియదు అన్నాడు. ఆయన పేరు పబ్లిసిటీ ప్రాపగండా కోరుకునే మనిషి ఏంటండి. వాడు బాధ చూశాడు, బాగు చేశాడు, వెళ్ళిపోయాడు. ప్రేమ పూర్ణుడు అంతే ఆయన, ఇంకేం చూడడం. దేవునికి స్తోత్రం. ఆడంటాడు ఇది శనివారం పరిపెత్తుకోకూడదు, బరువు మోయకూడదు, అప్పుడు రాళ్ళతో కొట్టి చంపేశారు, నీకు తెలియదా, నువ్వు దింపి అర్జెంటుగా అని అంటాడు. ఏం లేదు, ఈ కేసు యేసుప్రభు దాకా పట్టుకెళ్ళారు. ఏమండి మీరు అంతా ధర్మశాస్త్రం పాటిస్తూ ఉంటారు, అంతా కరెక్ట్ అంటారు, నేనేం కొట్టేత్తకు రాలేదు నెరవేర్తకు వచ్చాను అన్నాను. ఏంటి మీరు ఈ శనివారం గురించి ఏంటి ఉద్దేశం ఏంటి, సబ్బత్ ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి అన్నాడు. పోన్లేరా విశ్రాంతి ఉన్నాం, మరి గోతులు పడిపోతే గొర్రెపిల్లలు తీమేటరా అని చెప్పాడు. ఎంటలేదు, చెప్పాడు లాస్ట్కు డైలాగ్ కొట్టాడు. అవును కానీ నేను విశ్రాంతి దినమునకును ప్రభు. కరెక్టే నువ్వు చెప్పింది, కానీ విశ్రాంతి దినమును కూడా నేనే ప్రభుని. కుదా అంటే దాన్ని పెట్టిందే నేను, దాని మీద అధికారం నాది, దాన్ని మార్చేవని నేను, దాని మీద ప్రభువు నేను. నువ్వు నాకు చెప్తే వింటారు ప్రసంగం. కుచ్చా అయిపోయింది కూడా. ఆ దెబ్బతో విశ్రాంతి దినం ఆచారం, నియమం, రూల్స్, గొడవ, గోత్రం క్యాన్సిల్. వాళ్ళకి బీపీ ఎందుకు వచ్చేసింది? ఇతడి విశ్రాంతి దినోత్సవమును మీరుటయ్యే గాక అలాగూ చెయ్యవలని తన శిష్యులకు బోధించున్నందున అతను ఎలాగూ సంహరించమని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసింది. చంపేస్తానది బీపీ వచ్చేసిందే, ఆ విశ్రాంతిని క్యాన్సిల్ కొట్టేసాడండి. మత పిచ్చోడికి ఎలా ఉంటుందండి? యోధవులు మత పిచ్చోళ్ళు. ప్రభువునని చంపేస్తారు కానీ మతికి బతికించుకోవాలనుకుంటారు వాళ్ళు, అంత పిచ్చి. మతాన్ని బతికించుకునే క్రమంలో ప్రభువునని చంపేస్తారు, అంత పిచ్చోళ్ళు. అంచేత యెరూషలేము అంటే సమాధానం కలిగిన పట్టణం అని. ఆ ఊర్లో లేనిది సమాధానమే, ఎందుకంటే సమాధానకర్తను ఊరు బయట చెల్లివేశారు. ఆడికి ఎలా కొత్త సమాధానం ఇంకానే ఇయ్యాలకైతే రేపైనా తప్పు అయిపోయింది యేసుప్రభు అని దండం పెడితే తప్ప రోదాలకే. ఏమో యూదులమా అయితే ఏటే సమాధానం లేదు నీకు. నాకు 100 టన్నులకు దేశప్రభుని నమ్ముకున్నాను నేను, నీకు లేదు. కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, చెయ్యి కాలు పేక తీసేస్తుంటే కూడా ముఖంలో చెరగని సమాధానం దర్జా కనపడింది హతసాక్షులకి. తమ మెడ మీద వేలాడుతున్న కత్తి వారి లోపటి సమాధానాన్ని ఏమాత్రం భంగపరచలేకపోయింది. కారణం సమాధానకర్త గుండెల్లో రాజ్యం వెళ్తున్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇచ్చానని చెప్పాడు ఆయన. యేసు వస్తే అంటలేదు మీరు సరిగ్గా. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఎంతో ధైర్యపరిచాడు. ఆ మాటని మీ దగ్గర మోసుకొచ్చాను. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కనుక నన్ను బలపరిచిందని మిమ్మల్ని బలపరుస్తాడు, నన్ను ధైర్యపరిచింది మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, నన్ను బాగు చేసిందని మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇంకా యేసు మీ జీవితంలోకి రాకపోతే ఆయన దేవుడిగా, ప్రభువుగా, నీ రక్షకుడిగా, యజమానిగా, నాయకుడిగా ఆహ్వానించి నీ గుండెల్లోనికి ఆయన అడుగు పెడితే అంతా మార్చేస్తాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన.